వాహిని టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం. నేను మీ రమేష్ పోతరాజు. తెలంగాణ రాష్ట్ర బీజేపీలో సంచలనం ఎవరు అంటే బండి సంజయ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. అయితే ఈ సంచలన వ్యాఖ్యలు కొన్ని సార్లు ఆయనకు అట్లాగే పార్టీకి కూడా మంచి చేస్తే కొన్ని సార్లు ఈ సంచలన వ్యాఖ్యలు పార్టీకి ఆయన కూడా ఇబ్బందులు తలపెట్టినాయి. అయితే ఇప్పుడు తాజాగా ఒక సంచలన వ్యాఖ్యలు చేసిండు బండి సంజయ్. అదేందో ఒకసారి విందాం. విన్న తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఏమన్నాడు ఒకసారి వినండి. జై శ్రీరామ్ అన్న మీకు రాముడు వద్దాను. మీరు రాముడు మీరు ఇవ్వలేదు, వాళ్ళ దండం చూద్దాం వాళ్ళది. మీరు రాముడు భక్తులైతే మీరు జై శ్రీరాముడు లేకుండా అనకూరి. ఔరంగజేబులు అనకూరు మగద్దు. బాబర్లు అక్బర్లు అయితే అసలు అనకూరి మగద్దు. మీరు వద్దు, మీరు ఓట్లేదు. అయ్యో బండి సంజయ్ అన్న ఒక్కోసారి ఉత్సాహంలో ఏం మాట్లాడుతాడో ఆయనకి అర్థం కాదు. మీరొద్దు మీ ఓట్లదట అంటే ముస్లిం ఓటు బ్యాంకు దూరం అయ్యే విధంగా ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేసిండు. మనం ఇక్కడ రాజకీయాలలో అన్ని సామాజిక వర్గాలని అందరినీ కూడా అన్ని మతాలను కూడా కలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. పలానా 80% హిందువులో ఉన్నాం మేము, మాకు చాలు అని చెప్పేసి బండి సంజయ్ అప్పుడప్పుడు అంటున్నప్పటికీ కూడా ముస్లింలు కూడా మా సోదరులని అప్పుడప్పుడు అనాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అసలు మొన్న కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే ముస్లిం ఓటు బ్యాంక్ దూరం కావడం వల్ల ఓడిపోయిందనే గణాంకాలు కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ అదే సంచలన వ్యాఖ్యలు అయితే చేసిండు. ఇగో ఏం చేసిండు, తాండూరులో కేంద్ర మంత్రి బిఎల్ వర్మతో కలిసి విజయ సంకల్ప యాత్రను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నా మీకు రాముడొద్దానే, రాముడు భక్తులైతే జై శ్రీరామ్ అని లేకపోతే మీకైతే ఆడియో అనిపించినాయి కదా. సో ఓవరాల్గా బండి సంజయ్ అన్నకు అర్థమైతే లేదు, అనవసరంగా ఆవేశపడి ఏవో వ్యాఖ్యలు చేస్తుండు. మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే వాదన తప్పు, అది అసలు కేసీఆర్ సంగతి చూస్తాం అది అని చెప్పేసి మళ్ళీ కూడా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. మరి తాజాగా ఇవాళ వార్తలేమో కేసీఆర్ ఢిల్లీకి పోతున్నాడని, బీజేపీ నరేంద్ర మోడీతో ములాఖాత్ కాబోతున్నాడని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా అన్ని మీడియాలో కూడా చక్కర్లు కొడుతున్న పరిస్థితి. మరి ఇట్లాంటి పరిస్థితులలో మరి బండి సంజయ్ లాంటి బీఆర్ఎస్ను గద్దె దించేందుకు కానీ బీఆర్ఎస్ పార్టీ మీద అది లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసినటువంటి బీజేపీ లాంటి కార్యకర్తల పరిస్థితి ఎలా ఉండబోతుందో ఒకసారి మనం ఊహించుకోవచ్చు. నిజంగానే కనుక బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైతే ఇట్లాంటి కార్యకర్తల అందరి కష్టం కూడా వృధా కాబోతుంది. సరే వీళ్ళు సొంత తప్పిదాల వల్ల వాళ్ళు అయితే దానికి ప్రతిఫలాలు కాన్సిక్వెన్సెస్ అయితే ఎదుర్కొంటారు. కానీ మిగతా ఓవరాల్గా బీజేపీ పార్టీ పరిస్థితి కూడా ఎలా ఉండబోతోంది. నిజంగానే కాళేశ్వరం అని చెప్పేసి, అవినీతి అని చెప్పేసి, కేసీఆర్ను జైల్లో పెడతాం, కేసీఆర్ బిడ్డను జైల్లో పెడతామని చెప్పేసి పోరాటం చేసినటువంటి అదే భారతీయ జనతా పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీతో కనుక అలయన్స్ అయితే, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దెబ్బట్లనే పడ్డది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే వాదన బలంగా పోవడం, మరి ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితి సంకేతాలే కనుక తెలంగాణ సమాజంలోకి వెళ్తే కనుక ఖచ్చితంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే ఉంటుంది. మరి బీజేపీ కూడా ఇబ్బంది పడే అవకాశం అవుతుంది. బీఆర్ఎస్కి కనుక లిఫ్ట్ ఇస్తే వాళ్ళు మళ్ళీ అప్పుడు కాదు సోనియా గాంధీని మస్తుగా మోసం చేసిండు. తెలంగాణ ఇస్తే నా పార్టీ తీసుకొచ్చి కాలకాడ పెడతా అన్నాడు, మళ్ళీ ప్లేట్ ఫిరాయించిండు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మీరు కనుక కేసీఆర్ను కనుక నమ్మి వాళ్ళ నక్కున చేర్చుకుంటే మీ పని చేస్తారు, వాళ్ళ పార్టీని బతికించుకొని మళ్ళీ మిమ్మల్ని కూడా దక్కేస్తారు. మీకేమైనా అవకాశం ఉంటుంది. గతంలో కూడా చాలాసార్లు చెప్పిన తెలంగాణ గురించి కొట్లాడిననే ఒక ఆలోచనతోటి బీఆర్ఎస్కు కేసీఆర్కు 2 సార్లు అవకాశం ఇచ్చారు. తెలంగాణలో ఇచ్చిరు, పోరాటం చేసినా సరే ఏదో ఒకటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాలు ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. రేపు పొద్దుగా 4 రోజులు ఓపిక పడితే మీరు మిగతా పార్టీ మీద ఆధారపడకుండా ఉంటే తెలంగాణ కోసం ఉద్యమం జరుగుతున్న సమయంలో మద్దతు తెలిపిన పార్టీగా కూడా మీకు ఒకసారి అవకాశం ఇచ్చే అవకాశం అయితే ఉండనే ఉంది ఫ్యూచర్లో. సో ఆ దిశగా భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుందా, లేదా వీళ్ళతోటి అలియన్స్ అయ్యి ఉంచుకున్నది మొత్తం పోగొట్టుకుంటుందా అని మాత్రం వేచి చూడాల్సిందే. సో బండి సంజయ్ అనే ఇలాంటి సంచలన వ్యాఖ్యలు మరి ఆయనకు పార్టీకి ఎంత నష్టం చేకూరుస్తుంది, మరి లాభం ఏమైనా జరుగుతుందా కూడా వేచి చూడాల్సిందే. అంటిల్ స్టే ట్యూన్డ్ వాహిని టీవీ. నేను మీ రమేష్ పోతరాజు.